ఈ రెండు కంది చెట్ల మధ్య దాగున్నదే జమ్మి చెట్టు. విజయదశమి రోజు మనము పూజ చేసి ఈ జమ్మి ఆకుల్ని పెద్దలకి, ఫ్రెండ్స్ కి, అందరికి కూడా మనం ఇస్తాం. దీన్ని బంగారు చెట్టు అని అంటారు. జమ్మి చెట్టు గురించి ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్పనా, మనకి ఇప్పుడు నవరాత్రులు పూజ చేయాలంటే చాలా మందికి కుదరదు. అలా వీలు కాని వాళ్ళకి చివరి రోజు విజయదశమి రోజు గనక ఈ జమ్మి చెట్టు దగ్గర పూజ చేసి దీపం వెలిగించి ఈ ఆకును పెద్దవాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసుకుని దీపం పెడితే నవరాత్రుల్లో మనం చేసిన ఏదైతే పుణ్యం ఉంటుందో ఆ పుణ్యం ఈ ఒక్కరోజు ఈ జమ్మి చెట్టును పూజించడం వల్ల మనకు దక్కుతుందంట. శశిశేఖర చింతనుత్తరంగై స్తరసాలోకయ దేవి మా